ఓకే అమ్మా దీప్తి, మీకు ఏంటి ప్రాబ్లం? ఎందుకు వచ్చారు మీరు ఓపీకి? ఏంటి ప్రాబ్లం? మీకు ఏంటి ప్రాబ్లం? చదువుకుంటున్నాను సార్. నాకు ఎక్కువ హెడ్ ఏక్ వస్తుంది, నైట్స్ నిద్ర పట్టట్లేదు సార్. షోల్డర్స్ మధ్యలో పెయిన్ వస్తుంది, మజిల్ పెయిన్ వస్తుంది సార్ ఎక్కువ. ఎవరన్నా ఏదన్నా అంటున్నా కూడా వెంటనే కోపం వచ్చేస్తుంది, చెమటలు పడుతుంది. ఓకే అమ్మా, ఎన్ని రోజుల నుంచి ఉంది ఇలా? ఒక 1 month నుంచి ఉంది సార్. ఓకే, మీరు కాలేజ్ వెళ్తున్నారా? అవును సార్. మరి డైట్ సరిగా తీసుకోవట్లేదా? లేదు సార్, కొంచెం స్ట్రెస్ ఎక్కువ ఉండటం వల్ల అవి తీసుకోలేకపోతున్నాను. ఓకే, డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా మనకి. అందులో స్పెషల్లీ మీ ఏజ్ పిల్లలకి కొంచెం డైట్ సరిగా తీసుకోకపోతే వచ్చే సమస్యలు ఏంటంటే వైటమిన్ డెఫిషియన్సీ, అలాగే మైక్రోన్యూట్రియంట్ డెఫిషియన్సీ అంటాం, అలాగే మినరల్స్ డెఫిషియన్సీ అంటాం. వీటిల్లో ఏంటంటే మెయిన్గా మనకి న్యూట్రియంట్స్ సరిగా లేనప్పుడు ఇట్లా ఒక్కొక్క దాని వల్ల ఒక్కొక్క కారణాల వల్ల ఇట్లా సిమ్టమ్స్ మనకు బయటపడుతుంటాయి. మీరు చెప్పిన సిమ్టమ్స్ అన్ని నిద్రపోకపోవడం, కొంచెం వీక్నెస్ ఉండడం, మజిల్ క్రాంప్స్ రావడం, ఇవన్నీ కూడా కామన్గా మెగ్నీషియం డెఫిషియన్సీలో ఎక్కువగా ఉంటుంది. మనకి మెగ్నీషియము ఎలిమెంటల్ ఫామ్లో ఒక 7-8 టైప్స్ ఉంటాయండి. అవన్నీ కూడా మనకి మైక్రో న్యూట్రియంట్స్గా మన డైలీ న్యూట్రిషన్లో రిక్వైర్మెంట్ ఉంటుంది. ఆ డైలీ న్యూట్రిషన్ రిక్వైర్మెంట్ మీరు సరిగా సబ్స్టిట్యూట్ చేసుకున్నప్పుడు సప్లిమెంట్స్ తీసుకోవాలి. డైలీ న్యూట్రిషన్లో ఏమేమి తీసుకోవాలి అంటే, మీరు డైట్లో నువ్వు చాక్లెట్స్ తింటావా? తింటాను. సో రెగ్యులర్ చాక్లెట్ తింటారు కదా, అది నార్మల్ చాక్లెట్ కంటే కూడా డార్క్ చాక్లెట్ తీసుకునేలాగా చూడండి. దాంతోపాటు మీరు రెగ్యులర్ డైట్లో ఫిగ్స్, తర్వాత ఆల్మండ్స్, క్యాష్యూ, తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్, తర్వాత పంకిన్ సీడ్స్, వీటితో పాటు గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, మెయిన్ గా స్పినాచ్ అండ్ బనానా, తర్వాత అవకాడో అండ్ బీన్స్. సో ఇలా మల్టిపుల్ డైట్ ఉండేలాగా ఇవన్నీ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, డ్రై ఫ్రూట్స్ అండ్ కాంబినేషన్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ లాగా తీసుకోవాలి. దాంతో పాటు కార్బోహైడ్రేట్స్ తగ్గించుకోవాలి. యూ షుడ్ ఇంక్రీజ్ మిల్లెట్ డైట్, మిల్లెట్స్ లైక్ కినోవా, అదర్ మిల్లెట్స్ ఆల్సో యూ కెన్ టేక్. సో దాంతోపాటు మీరు ఏంటంటే కార్బోహైడ్రేట్ లైక్ వైట్ రైస్ బేస్డ్ ఐటమ్స్ తగ్గించేసుకొని అండ్ యూ కెన్ ఇంక్రీజ్ దిస్ ప్రోటీన్ రిచ్ డైట్ అలాంగ్ విత్ దిస్ మల్టిపుల్. సో మీరు యూజువల్గా మీ ఏజ్లో ఏంటంటే ఆడపిల్లలు యాక్చువల్గా డైట్ ఎక్కువ తీసుకోము అని చెప్పేసి డైటింగ్ చేస్తుంటారు. డైట్లో ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకొని ఒక గ్రీన్ లీఫ్ సలాడ్ లాగా, లేకపోతే డ్రై ఫ్రూట్ సలాడ్ లాగా చేసుకొని తింటూ కొంచెం డ్రై ఫ్రూట్స్ పెంచుకొని డైట్లో మనం కార్బోహైడ్రేట్ తగ్గించేసుకుంటే ఆటోమేటిక్గా మెగ్నీషియంతో పాటు అదర్ మినరల్స్ అండ్ వైటమిన్స్ మీకు బాగా అందుతాయి. సో ఇనిషియల్గా మనం కావాలంటే మెగ్నీషియంకి కావాల్సిన సబ్స్టిట్యూట్ ఏదైతే ఉంటుందో అది రాసిస్తాను, అది వాడుకోండి. సో ఇవి తీసుకుంటే మీకు ఏంటంటే ప్రజెంట్ అయితే మెగ్నీషియం సరిపడా వస్తుంది. దాంతో మీకు ఉండే అన్ని ప్రాబ్లమ్స్ అంటే నిద్ర రాకపోవడం, ఇన్సామ్నియా, లేదా మీకు వచ్చే మజిల్ క్రాంప్స్, ఈ నొప్పులు ఇవన్నీ తగ్గిపోతాయి. సో మెడిసిన్స్ అవి ఇచ్చినట్టు వాడుకుందాం. థ్యాంక్ యూ సార్.